ఒకసారి వచ్చారు. ఒకసారి మీ బర్త్డేస్ జరగలేదా అండి షూటింగ్ జరుగుతున్నప్పుడు? అంటే అదే సినిమా అనుకుంటారా లేదంటే యానివర్సరీ ఫంక్షన్ చేసి అంటే ఒక సినిమా లైక్ ఒక 1 year 6 months అట్లా షూట్ చేసి ఉన్నారా? లేదా, అంటే స్పాన్ వాస్ 3 months జస్ట్ 3 months. ఓకే, ఓన్లీ హెబ్బా బర్త్డే జరిగింది అంతే. ఓకే ఓకే, అంటే ఎవరి గురించి ఎవరి పర్ఫార్మెన్స్ గురించి అన్న మాట్లాడడం కానీ అంటే అలా సుకుమార్ గారు సార్ ప్రతిరోజు సీన్ అయిన తర్వాత నోయల్ని సుదర్శన్ని మమ్మల్ని ముగ్గురిని పిలిచేవారు. ఓకే, పిలిచి సీన్ బాగుందని చెప్పేవారు, నెక్స్ట్ ఇలా చేయండి ఇలా చేస్తే బాగుంటుందని ఆఫీస్ పిలిచి ఆయన ఎంత బిజీలో ఉన్నా అప్పుడు నానకపురంతో షూటింగ్ జరుగుతుంది. ఆ బిజీలో కూడా మళ్ళీ మమ్మల్ని ఈవినింగ్ పిలిచి మాకు హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చి ఆ రష్ అంతా చూసి రాజా మా అందరికి చెప్పి నెక్స్ట్ ఇలా చేయండి అని సజెషన్స్ ఇచ్చేవారు. ఓకే, అది నిజంగా మేము మర్చిపోలేము ఇప్పుడు. సో ఎవరైనా ఎప్పుడైనా పొగిడారా? ఎప్పుడైనా ఏదైనా సీన్కి ఎవరైనా ప్రైజ్ చేశారా? స్పెషల్గా ఇందులో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, క్యారెక్టర్లో చాలా బాగా పర్ఫార్మెన్స్. నాకు గుర్తుంది అయితే సుకుమార్ సార్తో యాక్చువల్లీ ఆడిషన్ ఇచ్చాం కదా, అది చాలా బాగా చేసావు, ఇందులో ఏదైతే ఇంప్రొవైజేషన్ ఉందో అదే యాజ్ ఇట్ ఈస్ అక్కడ రెప్లికేట్ చేయి చాలు అన్నారు. సో అది నాకు చాలా చాలా బూస్ట్ని ఇచ్చింది యాజ్ అన్ ఆర్టిస్ట్. అరే ఆయనకు నచ్చడం అంటే అని ఇంకా మనం ఫిక్స్ అయిపోతాం కదా, కానీ ప్రతాప్ గారు రోజు దాన్ని తీసి పక్కన పెట్టేవాళ్ళు, నీకు అది అంత లేదని, ఇది ఏం చేస్తున్నారు అంటే సరే ఇది అంటే సరే మనం నువ్వు చేసుకునేవాళ్ళు. బట్ అది నాకు ఇప్పటికీ నేను పర్లేదు నేను బాగానే చేస్తాననే ఫీలింగ్ ఆ ఆడిషన్తో వచ్చింది నాకు.